65%లో లోయెస్ట్ ఉన్నావు. మైక్ ఇవ్వండి ఆయనకి, మైక్ ఇవ్వండి. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. రాబోయే రోజుల్లో అందరికీ చెప్తున్నా, మనందరం సేవాభావంతో పనిచేయాలి. మైక్ ఇవ్వండి. ఏంటి కారణం మీరు చెప్పండి నాకు. ఎందుకు జిల్లా వెనకబడి ఉంది, తాడిపత్రి బెటర్గా ఉంది, స్టేట్ కూడా బెటర్గా ఉంది, మీకంటే 6% ఎక్కువ ఉంది. ఏంటి కారణం? సార్ ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ లేదు సార్, నేను గవర్నమెంట్ కాలేజ్ మాత్రం చూస్తాను సార్. ఇక్కడ బాగుంది. కేజీబీ జిల్లా, మీ జిల్లా అంతా అనంతపురం జిల్లా అంతా నేను అడుగుతున్నా. నువ్వు రీజనల్ డైరెక్టర్ కదా? నేను రీసెంట్గా వచ్చాను సార్, మొన్న వచ్చాను సార్. కుదరవు. నీ రికార్డ్ నీ వెనకనే ఉంటుంది. కంప్యూటర్లో మీ రికార్డ్ అంతా ఉంటుంది. ఎక్కడ పనిచేశావు, అప్పుడు ప్రజలు ఏం చెప్పారు, నువ్వు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యావు, అప్పటి నుంచి ఎట్లా పనిచేస్తున్నావు అన్నీ ఉంటాయి. దయచేసి ఇంకొకసారి వద్దు, శ్రద్ధ పెట్టు. ఓకే సార్. నమ్మకమేనా? నమ్మకం. 2 నెలల్లో ఇంప్రూవ్ కావాలి. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాను సార్. ఓకే. దెన్ స్ట్రీట్ లైట్స్ రాష్ట్రం అంతా 74-75 ఉంటే జిల్లా 72, మీది మాత్రం ఇక్కడ మాత్రం 80% ఉంది. అందులో కూడా బాగా ఉంది. పంచాయతీరాజ్ ఎవరైతే ఉన్నారో, ఆర్ఈ ఉన్నాడా పంచాయతీరాజ్? ఎస్సీ గాని డిపిఓ ఏమయ్యా జిల్లా బాగలేదు, ఏంటి కారణం? ఏం చెప్తావు? రా, జిల్లా బాగలేదు, కారణం ఏంటి చెప్పు. పైకి రా, నిన్నందరూ చూడండి. వాయిస్ ఇంటేనే లాభాలు మీరు చూడాలి. సార్ చెప్పు. నమస్తే సార్. గతంలో మనకంటే గ్రామ పంచాయతీ నుండి ఓన్ సోర్స్ రెవెన్యూ. నాకు అవన్నీ కథలు చెప్పొద్దు సార్. ఇంప్రూవ్ చేస్తాం సార్. ఈ కాన్స్టిట్యున్సీ బాగుంది, రాష్ట్రం బాగుంది, జిల్లా బాగలేదు, అది నీ బాధ్యత. ఇంప్రూవ్ చేస్తాం సార్. మళ్ళా ఈసారి నేను ఆకస్మిక తనిఖీలకు కూడా వస్తా సార్. ఇప్పుడు గౌరవంగా మాట్లాడుతున్నా, రేపు గట్టిగా మాట్లాడతా. బీ క్లియర్. పని చేయించండి. మనందరం కూడా మీకు నేను అండగా ఉంటా, నాకు కూడా మీరు అండగా ఉండండి. ఇద్దరం కలిసి ప్రజలకు అండగా ఉంటాం. ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది లేని పరిపాలన, సుపరిపాలన, ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేయాలనేది నా ఆలోచన. మీరందరూ ఆశీర్వదిస్తే 100% చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సారథి ఇక్కడే లైసెన్సులు ఇచ్చే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉన్నారా? సారథి లేడా? లేడు. కలెక్టర్ గారు నోట్ చేసుకోండి, ఆయనకి ఇన్ఫార్మ్ చేయండి. లీవ్లో ఉంటే ఓకే, రాకపోతే ఎక్స్ప్లెనేషన్ అడగండి. సారథిలో మీరు చూస్తే దగ్గర జిల్లా 69.78 ఉంది, స్టేట్ 69 ఉంది, దానికంటే మెరుగ్గా ఉంది. ఇక్కడ మాత్రం 73 ఉంది. పంచాయతీరాజ్లో SWM అంటే స్వచ్ఛతా కార్యక్రమంలో డోర్ టు డోర్ ఇవన్నీ చేయడంలో మొత్తం 62% స్టేట్ ఉంది, జిల్లా 54 ఉంది, ఇక్కడ 65 ఉంది. ఇది కూడా నీదే డిపిఓ గారు, బాగాలేదు. మళ్ళీ చెప్తున్నా, రౌతు కొద్ది గుర్రం, నీ ఇంప్రూవ్ చేసుకోవాలి, తిరిగి నెక్స్ట్ టైంకి అంతా ఇంప్రూవ్ కావాలి. నేను కూడా ఈ నెల నుంచి ఆకస్మిక తనిఖీలకు వస్తున్నా. నేను ఎప్పుడూ చెప్పాను మీకు, CBN 95 తప్ప 2014 కాదు. అందరికీ టైం ఇచ్చా. ఇప్పుడు అందరికీ చెప్తున్నా, అందరం కూడా మెరుగైనటువంటి పాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేషన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ అదర్వైజ్ డిపిఓ, ఎవరు సప్లై ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ ఉన్నాడా? రేషన్ సప్లై ఆఫీసర్ లేడా? సప్లై ఆఫీసర్
నాకు తెలియదు, ఉండాలా. మొత్తం రాష్ట్రంలో 78, జిల్లా 78, నియోజకవర్గం మాత్రం 80. అన్నా క్యాంటీన్లు, పేదవాడికి అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్ పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా క్యాంటీన్లు కూడా మూసేశారు. మళ్ళీ వచ్చాం, పేదవాడికి అన్నం పెట్టే బాధ్యత, కడుపు నింపే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ నెలలోనే ఇంకో 70 ఓపెన్ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళు ఆకలితో బాధపడకుండా భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క గంజాయి, పోలీసులు ఇక్కడ డిఎస్పీ ఉన్నాడా? ఇక్కడ 72 ఉంది. గంజాయిలు ఇంకా కొంచెం హోంవర్క్ చేయాలి. డ్యూటీలో ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడా డిఎస్పీ గారు? ఇంకా ఇంప్రూవ్ చేయాలి. గంజాయి ఉంటే మాత్రం ఎవరిని వదిలిపెట్టను, ఉతికి ఆరేస్తా. గంజాయి మాత్రం ఉండడానికి వీలు లేదు, డ్రగ్స్ ఉండడానికి వీలు లేదు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉండి డ్రగ్స్ సేవించడానికి వీలు లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అదే